ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు మన దేవుని పేరట ప్రతి ఒక్కరికి ప్రైజ్ ద లార్డ్. బాగా తెలిసినటువంటి మనుషులు చెప్పొచ్చులే కానీ పో నీ పని నువ్వు చూసుకో అని చెప్తారు. దేని విషయంలో అంటే దేవుని విషయంలో అయితే మరీ ఖచ్చితంగా ఈ మాట చెప్తారు. దేవుని విషయంలో మాకు లేరా మా వెనుక మా కులదైవం, మా తాత ముత్తాతలు వెంబడించిన వారు లేరా మాకు అని చెప్తారు. కరెక్టే, అందరికీ ఉంటారు, కరెక్టే. మనము తప్పు పట్టాల్సిన పని లేదు. అదేదో మనమేదో పెద్ద శుద్ధులు అయినట్టు మనమేదో పెద్ద శుద్ధులు అయినట్టు చిన్నప్పటి నుంచి మనం కూడా అక్కడి నుంచే కదా వచ్చేది. తెలుసుకొని వెనుకున్నటువంటి వారు దేవుడు అని అనుసరించారు. వారు దేవుడు అనుకున్నటువంటి వారిని, తప్పులేదు. అలాగనే మన దగ్గరకు వచ్చాకే వారికి మనకి తేడా అనేది మనం గ్రహించాం. తెలుసుకున్నటువంటి వారు ఈ రోజున అనేకులు గ్రహిస్తూ ఉన్నారు దేవుడు అంటే యేసు ప్రభు అని. ఆమేన్. అలాగా గుర్తించిన తర్వాత స్వరం మారుతుంది, వారు మాట్లాడే విధానం మారుతుంది. సరిగ్గా ఇప్పుడు ఈ మాట మాట్లాడే స్థితిలో ఒకప్పుడు మనం ఉండి, ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా స్వరాన్ని మార్చుకొని యెహోవాను స్తుతిస్తా ఉన్నాం. యేసు ప్రభు రక్షకుడని ఆయనను కనపరుస్తా ఉన్నాం. కొన్ని వేల సంవత్సరాల కిందట రాయబడినటువంటి లేఖనం సర్వభూజనులారా యెహోవాను సన్నిధించండి. సన్నిధిస్తేనే కానీ అది పక్కన పెట్టుకొని చెప్పు. మాకు లేఖన మా ఇళ్లలో, మా కుటుంబాల్లో, మా తరాలలో లేఖన కొత్త ఊరిలో చూపిస్తా ఉన్నాం. అది కూడా మన ఊరు కాదు, మన దేశం అసలే కాదు. ఎవరినో తీసుకొచ్చి చూపిస్తా ఉన్నాం, అక్కడ ఉండేటువంటి వాళ్ళని ఎవరినో తీసుకొచ్చి చూపిస్తా ఉన్నాం అని చెప్పినని మాట్లాడేటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. అయితే లేఖనము సెలవిస్తా ఉన్నది, దేవుని వాక్యము ఈరోజు మనకి ఏమని సెలవిస్తా ఉందంటే, ఈరోజు వాగ్దానము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం. సర్వభూజనులారా యెహోవాను సన్నిధించుడి, అనుగుణము ఆయన రక్షణను ప్రకటించుడి. ఈ వచనంలో మనం ఈరోజు వాక్య ధ్యానం ఏమిటంటే, సర్వభూజనులారా యెహోవాను సన్నిధించుడి. దేవుని యొక్క ఘనమైనటువంటి పేరుని ఏం చేస్తారంటే మీరు ఘనపరచండి. అనుదినము కూడా ఆయన పేరును ఘనపరచండి. ఆయన పేరు ఘనపరచుటకు యోగ్యమైంది, అర్హత ఉన్నటువంటిది. ఆ పేరు అర్హత ఉన్నటువంటిది. అదే సమయంలో పిలాతు అనేటువంటి రాజు ఏమంటాడంటే, ఎందుకు ఈయన ఏ నేరం చేసిండు? ఈయన ఏ నేరం చేయలే కదా, ఎందుకు వెళ్ళి చంపమని చెప్తా ఉన్నారని అడిగితే, అడిగినటువంటి ప్రజలందరూ కూడా ఏమంటారంటే, లేదు ఈయన చంపాల్సిందే. వీడు ప్రభువుని పట్టుకొని దూషణ వచనాలు ఆడిను అని ఉంటారు. ఏమంటారంటే, వీడు మా మధ్యలో బతుకుతా మాకు విరోధంగా మాట్లాడతా అలాగా జనాలందరినీ కూడా రెచ్చగొడతా ఉన్నాం అని రాజుగారు కంప్లైంట్ చేస్తారు. రాజుగారు కంప్లైంట్ చేస్తే రాజుగారు పిలిపించి అడిగితే అడున్నటువంటి ప్రజలందరి ముందు రాజుగారు అంటున్నటువంటి మాట ఏంటంటే,
ఈయన మాట్లాడాను, నేను ఈయనతోటి మాట్లాడితే ఈ నేరం చేసిండు, ఈయన నేరస్తుడు అని చెప్పడానికి అసలు నేను దగ్గర ఏమి కూడా కనపట్ల నాకు. మీరు చెప్పినట్లుగా ఈయన విషయాన్ని ఒకసారి నేను ఆలోచన చేస్తే ఏ నేరం చేసినట్లు కనపడట్లా అని చెప్పానని రాజుగారు ప్రజలందరితో చెప్తాడు. చెప్తే అయినా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, శాస్త్రులు, అలాగనే జన సమూహాలందరూ కూడా లేదు చంపి తీరాల్సిందే ఈ మనుషుని అని అంటారు. చంపి తీరాల్సిందే అని చెప్పానని అంటారు. అంతకు కొన్ని గంటల ముందు ఏం జరిగిందంటే, కొన్ని గంటల ముందు యేసు ప్రభు వారు రొట్టెని, ఆ వైన్, ఆ ద్రాక్ష రసాన్ని శిష్యులకి పంచుతా, మీరు తీసుకొని తినండి, తాగండి, ఇది నా శరీరము అనేకుల కొరకు విడువబడుచున్నటువంటి క్రొత్త నిబంధన, అనేకుల కొరకు విడువబడుచున్నటువంటి, తుంచబడుచున్నటువంటి క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనను మీరు తిని తాగినట్లయితే మీరిప్పుడు మోషే అనగా పాత కాలంలో ఉన్నటువంటి దేవుళ్ళు ఉన్నారుగా, వాళ్ళ ప్రజలు కాదు, ఇప్పటి నుంచి నా ప్రజలు, పాత తరంలో ఉన్నటువంటి మీ పితరులు నిలుపుకున్న దేవుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కాదు ఇక మీ దేవుళ్ళు, నేను మీ దేవుణ్ణి, నేను మీకు రక్షకుణ్ణి అని ఆ గడియ నుంచి ఆ తీర్పు జరుగుతున్నటువంటి ఆ సమయంలో యేసు ప్రభు వారు ఆలోచన చేసుకుంటున్నటువంటి మాట. కొద్ది గంటల ముందే నేను మా వాళ్ళందరికీ సూచనలు, సలహాలు ఇచ్చేసి వచ్చిన, మీరేం చేస్తారో చేయండి అని మౌనంగా చూస్తూ ఉంటాడు. అట్లా మౌనంగా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మన ప్రభు ఉద్దేశం ఏంది? నేను ఇందాకనే మా వాళ్ళందరికీ చెప్పిన ఇందాకనే, మీ తాత ముత్తాతలు దేవుణ్ణి అంబడేసుకొని తిరిగారు కదా, ఇప్పటి నుంచి తాత ముత్తాతలు వాళ్ళు పెట్టుకున్నటువంటి దైవాలు కాదు, నేను మీకు రక్షకుడుగా ఉంటా, ఈ రొట్టెని, ఈ ద్రాక్ష రసాన్ని మీరు త్రాగండి అని నేను ఇందాక చెప్పిన వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళు ఒక కొద్ది రోజుల్లో పని మొదలు పెడతారు. కొద్ది రోజుల్లో పని మొదలు పెట్టిన తర్వాత మనం అందరం ఇప్పుడు ఆ పనిలో భాగంగా ఉన్నాం. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆ పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ఆ మాటలన్నిటిని విని మౌనంగా ఉంటాడు. తనను తాను వాదించుకోడు. అయ్యా నాలో ఏ తప్పు లేదు, నేను నిర్దోషులు, నన్ను ఏదో విడుదల చేస్తే మీటింగ్ ఎంత బయట మీటింగ్ చెప్పుకుంటా పోయి అని వాదించట్లా. ఎందుకంటే ఆ పరిస్థితిలో ఈయన బలి కావాలి. ఎందుకంటే మనం మొదట్లో చెప్పుకున్నాం కదా, వాళ్ళకి కొన్ని ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటిని విడిచిపెట్టడానికి మనకెవరు లేరా అనేటువంటి ఆలోచనలు అన్నిటినీ విడిచిపెట్టడానికి ఈయన పని కావాలా. మొదట్లో చెప్పుకున్నాం కదా, తాత ముత్తాతలు మనకు చాలా ఉన్నాయి కదా, అక్కడ ఎవరు ఆయన తెచ్చిపెట్టుకున్నంత అవసరం మనకేమొచ్చాలి, అవన్నీ విడిచిపెట్టాలంటే ఇక్కడ ఈయన బలి కావాలి. బలి అయిన తర్వాత ఏం జరుగుతుందంటే, దేవుడు మనకి ఈరోజు ఏమని వాగ్దానం చేసిండో తెలుసా? ఈ రోజున మన దేవుని వాగ్దానం ఏంది? ఈరోజు మన దేవుని వాగ్దానం ఏమిటంటే, సర్వ భూజనులారా యెహోవాను సమ్మతిస్తారు. కరెక్టే. లోకమందున్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని వద్దకు వచ్చి ఆయన చేసినటువంటి ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనను సమ్మతిస్తారు. ఎందుకంటే మోషే ప్రజలుగా ఉన్నటువంటి ఆ శిష్యులు అప్పటి వరకు ఆ ప్రజలుగానే పరిగణించబడతా ఉన్నారు. ఎప్పుడైతే బలియాగమయ్యి వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వారు క్రీస్తులోనికి వచ్చి క్రీస్తు వారిగా ఎంచబడ్డారో అప్పటి నుంచి ఇక మేము మోషే మనుషులం కాదు, ఇక మేము మా తాత ముత్తాతలు వాళ్ళు అనుసరించారు కదా, అవి మాకు అక్కర్లేదు.
మాకు అక్కర్లేదు అవి. ఇప్పటి నుంచి యెహోవాను సన్నిధించుటకు మేము ఈ మార్గంలో స్థిరపడిపోతా ఉన్నామని వాళ్ళ యొక్క ఆలోచన. ఇదే ఆలోచన ఈ రోజున అనేకులకి దేవుడు కలుగజేస్తా ఉన్నాడు. మనం కూడా అదే ఆలోచనను కలిగి ఈ రోజున దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాం. ఆమేన్. వెనుక ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. వాటిని అన్నిటినీ కూడా శిష్యులతో పాటుగా క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి ఆ 12 మంది శిష్యులతో పాటుగా మనము కూడా ఏమైతా ఉన్నామంటే, మనకు వెనుకున్నటువంటివి ఏమైతే ఉన్నాయో మనకు తెలియదు. ఎన్నో ఉన్నాయి, తెలియదు ఏమైతే ఉన్నాయో. అవన్నీ కూడా మనకి రక్షణని తీసుకొచ్చి మనల్ని స్థిరంగా నిలబెట్టలేము. రక్షణ అనేది మనకి ఇవ్వవు. వాటి వల్ల మనకి రక్షణ అనేది రాదు. కనుకనే క్రీస్తులో మనకి రక్షణ అనేది ఉన్నది. ఆ క్రీస్తు రక్షణ అనేది ఈ రోజున లోకమంతటా నెరవేరుతా ఉంది. శిష్యులకు వలె అనేకులు లోకంలో ఉన్నటువంటి అన్య జనాంగంలో ఉన్నవారు శిష్యులలాగా, అపోస్తలులైనటువంటి శిష్యులలాగా క్రీస్తు వెంబడి నడుస్తా ఉన్నారు. ఇప్పుడు నడిచేటువంటి వారు కూడా శిష్యులు ఎలాగైతే మోషే ధర్మశాస్త్రాన్ని, అలాగనే వారి పితరుల ద్వారా వారికి వచ్చినటువంటి భక్తిని విడిచిపెట్టారో, ఇప్పుడున్న వారు కూడా వారికి వెనుకున్నవి ఏవైనా ఉంటే వెనుకున్నవి ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని విడిచిపెట్టి యేసు ప్రభుతో పాటు నడుస్తా ఉన్నారు. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రము కలుగును కాక. సర్వభూజనులారా యెహోవాను సన్నిధించుడి. ఎందుకంటే ఈ యెహోవా ఈ రోజున మనందరి జీవితాలలో రక్షణకర్తగా, మన ప్రాణాలను విమోచించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రాణాలను విమోచించేటువంటి, మన ఆత్మలను రక్షించి నిత్యము కూడా దీపాన్ని వెలిగించగలిగేటువంటి సామర్థ్యము ఈయనకున్నది. మన ఆత్మ అనేది ఈయన సన్నిధిలో నిత్యము వెలగాలంటే ఈ క్రీస్తు అనేటువంటి రక్షకుని యొక్క రక్తంలో మనము కడగబడితేనే వెలిగించబడతాం. అందుకే శిష్యులకి కొద్ది గంటల ముందు, ఆ తీర్పు జరిగే కొద్ది గంటల ముందు ఆయన బల్ల ఇచ్చి ఆ సమయంలో వారితో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా వారు మరలా జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పటి నుంచి చేయాల్సినటువంటి పని ఏంటంటే, వెనుక ఉన్నటువంటివి శాశ్వతం కాదు, ఇప్పుడున్నటువంటి క్రీస్తు శాశ్వతం అని గ్రహించి క్రీస్తు వారిగా ఎంచబడతారు. మోషే శిష్యులుగా ఎంచబడరు. అందుకే ఆ తర్వాత మీరు బైబిల్ చదివినట్లయితే రాయబడి ఉంటది, ఆ కాలంలో క్రీస్తుని అనుసరించే వారందరూ కూడా క్రైస్తవులు అనబడిరి అని రాయబడ్డది. అంటే క్రైస్తవులు అనబడిరి అనగా అర్థం ఏంటంటే, క్రీస్తు వారు, మనకు తెలిసి ఇప్పుడు చాలా కులాలు, మతాలు, జాతులు ఉన్నాయి కదా. పలానా జాతి, అలాగనే పలానా మతము, పలానా కులము అని చెప్పుకుంటారు. ఆ మొదటి రోజుల్లో వీరికి కలిగినటువంటి పేరు ఏంటంటే క్రీస్తు వారు, అంటే క్రైస్తవులు, క్రీస్తు యొక్క మనుషులు అనేటువంటి పేరుని ఈ శిష్యులు అనేటువంటి వారు కలిగి, అదే పేరుని ఈ రోజు వరకు కూడా అనేకులు ధరించుకొని క్రీస్తుతో నడుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన నామము యుగములన్నిట కూడా మనుష్యుల ద్వారా సన్నిధించదగినది. ఈ యుగములన్నిట ఒక మనుషుడు ఒకరినే ఆరాధించటం అనేది ఎక్కడా లేదు, ఉండదు కూడా, ఎక్కడా లేదు. ఒక మనుషుడు ఒక్క దైవాన్ని అనుసరించటం యుగములన్నిట ఎక్కడ లేదు, ఉండదు. ఉంటే క్రీస్తు మాత్రమే. ఆమేన్. దేవుడు అంతటి స్థితిని మనకిచ్చాడు. ఎందుకు ఇచ్చిందంటే, ఆ రోజున బలి అయినటువంటి క్రీస్తు తీర్పు ముందు నిలిచి ఏ సమాధానం చెప్పట్లా. ఆ రాజు ఏమంటాడో తెలుసా? లూకాసు వార్తలో రాయబడింది 23వ అధ్యాయము 4వ వచనం.
పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడలేదనెను. పిలాతు రాజు ఏమంటా ఉన్నాడంటే, అక్కడ నిలిచినటువంటి వారందరూ కూడా ప్రభువు మీద నిందలు మోపి తీసుకొచ్చి రాజుగారి దగ్గర నిలబెడితే, ఇక వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, అయ్యా ఈయన ఇన్ని పనులు చేసిండు, ఇట్లా చేస్తా ఉన్నాడు, ఈ మనిషికి మరణశిక్ష పడేటువంటి పరిస్థితులు ఉన్నాయో చూడని చెప్పానంటే ఆ రాజు అంటాడు, ఈయన అంటే నాకు ఏ నేరం కనపడలే, మరణశిక్ష పక్కకు పెట్టు, అసలు ఈయన మీద ఏదైనా దోషము తప్పు, ఈయన నేరస్తుడు అని చెప్పడానికి ఆధారమే లేదు, ఇంక మరణశిక్ష నేనే వేయాలా అని పిలాతు ఆ రాజు మాట్లాడతాడు. మరి ఏమీ లేదు కదా, ఎందుకు చనిపోయినట్లు? యేసుప్రభు గారు ముందే చెప్తాడు, మీకు వెనుకున్నటువంటివి ఉన్నాయి కదా, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం, అవన్నీ పోవాలి. మీ తాత ముత్తాతలు పెట్టుకున్న దయ్యాలు ఉన్నాయి కదా, అవి పేరుకే అట్లాగే ఉన్నాయి, కానీ నిజమైనటువంటి రక్షణ క్రీస్తు మాత్రమే. అది కూడా ఎప్పుడంటే ఆయన మన కొరకు మరణించాలి. ఆ మరణం పొందుకోవటం కొరకే మౌనంగా ఉన్నాడు ఆయన. రాజుగారు చెప్తా ఉన్నాడు, ఈయన ఏం తప్పు చేయలేదయ్యా అని చెప్పానంటే, తప్పు చేయకుండా తప్పు చేసినా అని నిలబడిన మనిషి చెప్పాలి కదా, నేనేం తప్పు చేయాలని చెప్పట్లా. ఎందుకంటే ఈ రోజున లేఖనము నెరవేరాలి. లేఖనం ఈరోజు మనకేమని సెలవిస్తా ఉంది, సర్వపూజనులారా యెహోవాను సన్నిధించండి. మోషేతో ఉన్నటువంటి వారందరూ ఆయన నామాన్ని ఈ రోజున సన్నిధిస్తా ఉన్నారు. మరొక దిక్కు అన్య జనాంగంలో మా కులము, మా మతము, మా తాత, మా ముత్తాత వీళ్ళందరూ పెట్టినటువంటి దైవాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దైవము కాదు, మాకు రక్షణ వీటి ద్వారా రాదు అని గ్రహించిన వారు ఇప్పుడు క్రీస్తులో ఉండి క్రీస్తుని ఏం చేస్తూ ఉన్నారంటే ఘనపరుస్తూ ఉన్నారు. లేఖనము నెరవేరుతా ఉన్నది 100,000 సంవత్సరాల తర్వాత జరిగేది ఏంటంటే, విశ్వసించిన వారందరికీ కూడా ఆయన వాగ్దానం చేసింది వారి జీవితాలలోనికి స్థాపిస్తాడు, నిత్య జీవాన్ని. ఆ నిత్య జీవాన్ని దేవునికి ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడు అయ్యున్న తండ్రి, లేఖనము సెలవిచ్చినట్లు మనుషుడు నీ యందు తండ్రి భయభక్తులు నిలిపి నీ శ్రేష్టమైనటువంటి కృపను పొందుకొని సర్వ భూజనాంగము నీ పరిశుద్ధ నామమును కనపరచునట్లు లోకం మీదకి నీ దయగలిగిన ఆత్మను కుమరింపచేసి భయంకరమైనటువంటి కట్టుబాట్లలో ఉన్నటువంటి శిష్యులను నీ శ్రేష్టమైనటువంటి కృప వైపు తిప్పిన నీ పరలోకపు కనికరమును ఈ దినమున లోకమందున్న మనుషులందరి మీద కుమ్మరింపచేయమని, శిష్యుల మీద కుమ్మరింపచేసిన నీ కనికరమును ఈ దినమున లోకమందున్న మనుషులందరి మీద కుమ్మరింపచేసి వారిని విమోచించేది క్రీస్తు మాత్రమే అనే విషయాన్ని వారు గ్రహించులాగున వారి మనోనేత్రాలను, వారి హృదయ నేత్రాలను నీ పరలోకపు ఆత్మ చేత తెరవమని మీ పాదముల యొద్ద ఈ మనవులు ప్రతిష్ఠించి యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.